ప్రజాసేవకు ఎన్నుకోబడిన శాసన సభ్యులు ప్రజలను వేధించే జనకంటకులుగా మారుతున్నారా? ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసన సభ్యులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఎందుకు సాగుతోంది? ప్రజలు గాలి పీల్చాలన్నా తమ శాసన సభ్యుని అనుమతి తప్పనిసరి అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఎమ్మెల్యేలు సొంత లాభాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నారు? కేసీఆర్ జగన్ ఏలుబడిలో మొదలైన ఎమ్మెల్యేల అరాచకాలు ఇప్పుడు ఎందుకు కొనసాగుతున్నాయి? ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని గెలిచాక రాబట్టుకోవడం తమ హక్కని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? అసలు ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి మన దగ్గరే ఎందుకుంది? బొట్టి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారా? రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ఎమ్మెల్యేల తీరుతో బూడిదలో పోసిన పన్నీరవుతోందా? కేంద్రంలో పెరిగిన సీఎం చంద్రబాబు పరపతి ఇంట్లో ఈగల మోత చందంగా మసకబారుతోందా? నియోజకవర్గాలను చెరపట్టి కూటమికి చెడ్డ పేరు తెస్తున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు కట్టడి చేయలేరా? అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఉన్న కూటమికి అరాచక ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే నష్టం ఏంటి? ఎమ్మెల్యేలకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చి జనం మీద కొదిలిన కేసీఆర్ జగన్ కు ఏ గతి పట్టిందో మరిచారా? తన మంచితనం మెతక వైఖరి వల్ల రాష్ట్రానికి కలిగే కీడును విజనరీ చంద్రబాబు ఎప్పుడు గ్రహిస్తారు? అరాచక ఎమ్మెల్యేలను సహిస్తూ అపర ధృతరాష్ట్రుడన్న అపకీర్తిని మూటగట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు